దేవునికి స్తోత్రం. మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మా హృదయపూర్వకమైన ఎల్రోయి వందనములు. మీరు చేయి పనిలోను ప్రయత్నంలోను దేవుడు ఈ దినమంతా తోడుగా ఉండి నడిపించి ఆశీర్వదించిన గాక. ఈరోజు దేవుని వాగ్దానం ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయం 6వ వచనం. కుమ్మరి చేతిలో జిగటమన్ను ఉన్నట్లుగా మీరు నా చేతిలో ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, సారిపైన పని చేస్తాడు కుమ్మరి. జిగట మట్టితో చేసుకున్న కొండ వాని చేతులు విడిపోయినా పడిపోయినా, ఆయన అనుకున్నట్లుగా రాకపోయినా మరలా ఆ మట్టిని సరిచేసి దానిని జాగ్రత్తగా మంచి అలంకరణతో కూడినటువంటి ఆయన అనుకున్నట్లుగా దానిని తయారు చేస్తాడు. ఈరోజు ఈ మాటలు వినుచున్న నా ప్రజలారా, దేవుడు కూడా అంటున్నాడు, పెళ్ళగిస్తాడంట, విరగ్గొడతాడంట, నాశనం చేస్తాడంట, నశింప చేస్తూ ఉంటాడంట. అనేక మంది ప్రవక్తలు చెబుతున్నప్పుడు మనుషులు భయపడకుండా ఉంటే వారిని మరలా దగ్గరికి తీసుకొని ఆయన పడిపోయిన వారిని నిలబెట్టేవాడంట. ఆయన గాయపడిన వారిని ఆయన గాయాన్ని కట్టేవాడంట. నా మాట విని చెడుతనం మానేయండి. మానిని ఎడల మీ అందరూ మీ దుష్ట మార్గాలను విడిచి మీ మార్గములను మీ క్రియలను చక్కపరుచుకుంటే కనుక దేవుడు మరలా ఆయన చేతిలో తీసుకోవటానికి ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే ఆయన చేతిలో అరచేతిలో నిన్ను చెక్కుకున్నాడు. కాబట్టి నీ మాట వద్దు ప్రభువా, నిష్ప్రయోజనం, మా ఆలోచన చెప్పును నడుచుకుంటాము, మా దుష్ట హృదయం ఆలోచన చెప్పును ప్రవర్తిస్తాము అని అనుకుంటున్నారు ఈనాటి ప్రజలు. కాబట్టి ప్రజలు శత్రువులుగా మారి నిన్ను వేధిస్తున్నప్పుడు, నిన్ను మార్చేస్తున్నప్పుడు, ఆయనకు దూరంగా చేసేస్తున్నప్పుడు, చెడు అలవాట్లోకి వెళ్ళిపోతున్నప్పుడు, పురాణ త్రోవల్లో త్రొట్టిల్లుతుంటే, ఎప్పటికీ అపహాస్య హృదయముతో పనులతో నువ్వు ఉంటుంటే ఆయన చేతులు తీసుకుంటున్నాడు. ఈరోజు నిన్ను సగ్గు పడనీయక నిన్ను తరుము వారి చేతిలో నుంచి ఆయన తీసుకొని వారిని తరుముతున్నాడు. ఆలోచించు. నిన్ను దిగులు పడనీయక రెట్టింపు ఘనతనిస్తున్నాడు. కాబట్టి చెడుతనం మానాలి. మీ మార్గములు మీ క్రియలు జాగ్రత్త పరుచుకొని దేవుని పని చేయాలి. ఆయన చేసుకున్నట్టుగానే, ఆయనకు ఇష్టం వచ్చినట్లుగానే మనం ఉంటే ఆయన చేతుల్లో భద్రత ఉంది. అటువంటి కృప మనకు దేవుడు అనుగ్రహించును గాక.